స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆగండి శివపార్త్ గారు. శేఖర్ రెడ్డి గారు, ప్రధానంగా సూపర్ 6 పథకాల గురించి చదువుతాను. ఆ సూపర్ 6 పథకాల మీద మీ అభిప్రాయం అంటే ప్రజలు పూర్తిగా దీన్ని నేను ఒకే ఒక్క నిమిషంలో నేను ఒక పాయింట్ కంప్లీట్ చేస్తా, తర్వాత నేను సూపర్ 6 ఒక్క నిమిషం. అంటే శివపార్వతి గారు ఒక మాట అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి మెడికల్ కాలేజ్ లో అది ఇది అని చెప్పేసి. సార్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఎంసెట్ అని చెప్పి ఒకటి పెట్టేవాళ్ళండి, ఇప్పుడు నీట్ అని ఒకటి పెడుతున్నారండి. ఎంసెట్ పెట్టినప్పుడు ఏమైందంటే ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. నీట్ అనేది వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వాటా 40% అండి, రాష్ట్ర ప్రభుత్వ వాటా 60% అండి. అది కూడా తెలియకపోతే మనం ఏం చేయలేం. ఇంకోటి అండి, ఆయన అన్నాడు మా ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల రూపాయలు మేము గ్రౌండ్ చేస్తాం. వినండమ్మా సార్, మధ్యలో గెలకొద్దు ప్లీజ్. విషయం తెలియదు, ఊరికే మాట్లాడుతా ఉంటాం. బోరింగ్ పంపకాలు మాట్లాడుకోపోయి నెల కొట్టాలి కానీ మాట్లాడుకోబోకుండా రఫీ గారు మీకు తెలుసా? బ్రహ్మనాయుడు గారు దీన్ని జూమ్ చేయండి ప్లీజ్. బ్రహ్మనాయుడు గారు దీన్ని జూమ్ చేయండి. ఒక్క నిమిషం శివపార్త్ గారు, రఫీ గారు మీరు ఆగండి దయచేసి. సార్ బ్రహ్మనాయుడు గారు దీన్ని జూమ్ చేయండి. శివపార్త్ గారు సమయం లేదు వారు కంక్లూజన్ ఇవ్వాల్సినటువంటి సమయం మధ్యలో మీరు అడ్డుపడితే ఎట్లా? వారు కంక్లూజన్ ఇవ్వాల్సినటువంటి సమయం. బ్రహ్మనాయుడు గారు దీన్ని జూమ్ చేయండి. ఇది అంటే సార్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక మినిస్ట్రీ సంస్థ ఉంటుంది. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. దాంట్లో చూడండి సార్, సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనియన్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి ఇండస్ట్రీస్ డేటా. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, పేపర్ లో ఉన్నాయి కదా యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ 2014 నుంచి 19 వరకు 32,000 చూడండి క్లియర్. నేనేమి మీ ఈనాడు పేపర్ మా సాక్షి పేపర్ అని చెప్పట్లా, సెంట్రల్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి డేటా ఇది, మేము చెప్పేది కాదు. 32,803 కోట్ల రూపాయలు 2014 నుంచి 2018 వరకు వచ్చిందండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చూడండి సార్ 1,01,03 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. నేను చెప్పింది కాదు, మా సాక్షి పేపర్ అంటారా దీన్ని? సాక్షి పేపర్ ని మధ్య ఇంగ్లీష్ లో కూడా వచ్చేస్తున్నారేమో, వాళ్ళే చెప్పాలి ఈ విషయాన్ని. ఇంకా క్లియర్ గా మెన్షన్ చేశాను ఇక్కడ. సరే చూడండి, యూనియన్ మినిస్ట్రీ అని చెప్పేసి లైన్ కూడా క్లియర్ గా మెన్షన్ అయింది. ఇక వీళ్ళు గ్రోత్ రేట్ అండి, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 13% ఉండేది గ్రోత్ రేట్ జిఎస్డిపి, కానీ ఏపీ ఫస్ట్ ప్లేస్ ఈ రోజు గ్రోత్ రేట్ లో జిఎస్డిపిలో. జీడిపి షేర్ సార్ రాష్ట్రం దివాలా తీసిందంటారు కదా, జీడిపి షేర్ లో రాష్ట్రం తెలంగాణ 4.4. శేఖర్ రెడ్డి గారు, రఫీ గారు, శివపార్త్ గారు మీరు ఆగాలి దయచేసి, కొంచెంసేపు మీరు ఆగాలి. సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి ఆగాలి. సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి ఆగాలి. శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ప్రధానమైన అంశాలు బయట పెట్టలేదు. మేనిఫెస్టో సంబంధించి ప్రధానమైన అంశాలు ఏవి కూడా ఇంతవరకు ప్రజల్లోకి తీసుకురాలేదు. ఒకవేళ అంతర్గతంగా పార్టీ అంతర్గతంగా చర్చించుకుందామో నిర్ణయించుకుందామో ఇంకా బయటికి రాలేదు. ఎంపీఐ నీతి ఆయోగ్ రిపోర్ట్ అండి, రఫీ గారు, శివపార్త్ గారు, శేఖర్ రెడ్డి గారు, సమయం లేదు, ఒక్క నిమిషం వినండి. సూపర్ 6 పథకాల గురించి ఒకసారి మాట్లాడదాం, ఆగండి. రఫీ గారు, శేఖర్ రెడ్డి గారు, అయిపోయిన అంశాలు తీసేయండి. శేఖర్ రెడ్డి గారు, సూపర్ 6 పథకాల గురించి మాట్లాడదాం, దయచేసి వినండి.
కనీసం స్థాయిలో తెలుసా డిబేట్ లో కూర్చోబెడతారు. ఎంపీ రిపోర్ట్ అంటే ఏందో తెలియదు, శివభారతి గారు, రఫీ గారు ఆగండి దయచేసి, ఒక నిమిషం ఆగండి. స్కిల్ రిపోర్ట్ అంటే ఏందో తెలియదు, తీసుకొచ్చి ఆడు కూర్చోబెడతారు. మా ప్రాణాన్ని తీసుకొచ్చి ఆడు కూర్చోబెడతారు. ఏం తెలియదు, ఒక్కటి తెలియదు. ఎంపీ రిపోర్ట్ అంటే ఏం తెలుసా, డిపిఐ రిపోర్ట్ అంటే తెలుసా, ఎవరు ఇస్తారో తెలుసా, సమయం లేదు. ఆడు కూర్చొని అబద్ధం అంటారు. సరిపోద్దా? ముందు కొంచెం చదువుకోండి. డిబేట్ సూపర్ 6 గురించి మాట్లాడండి. ఇంకా సూపర్ 6 గురించి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 32,000 శేఖర్ రెడ్డి గారు, ఇట్లా మీరందరూ తెలుసా, మీరు దయచేసి చెప్పినప్పుడు వినండి. మీరందరూ మాట్లాడడం వల్ల వినే వాళ్ళకి ఎవరే మాట్లాడుతున్నారు కూడా కనీసం అర్థమయ్యే పరిస్థితి లేదు. ఏంటంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో వినే పరిస్థితి, అర్థమయ్యే పరిస్థితి లేదు. శివభారతి గారు, రఫీ గారు, మీరు మధ్యలో అడ్డు తగులుతాం. మరి వాళ్ళు ఆపమని చెప్పండి. వాళ్ళు మాట్లాడేటప్పుడు కామ్గానే ఉన్నారు. రఫీ గారు, శివభారతి గారు, మీరు ఎదుటి వ్యక్తుల కంక్లూజన్ టైంలో ఈ విధంగా మీరు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి. శేఖర్ రెడ్డి గారు ప్రధానంగా చూస్తే సూపర్ 6 పథకాలు, మహాశక్తి, అన్నదాత, యువగలం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి నీరు, ఫైనల్ గా శేఖర్ రెడ్డి గారు, పూర్ టు రీచ్ ప్రతి పేదవాడిని ధనవంతుణ్ణి చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి శ్రీకారం చుట్టింది. పూర్ టు రీచ్, సంపదను సృష్టించి, మరి ఇలాంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసే పరిస్థితి ఉందా? ఓన్లీ పప్పు బెల్లాల్లాగా పథకాల రూపంలో అప్పులు చేసి పథకాల రూపంలో పంచడమేనా? సంపదను సృష్టించే కార్యక్రమం ఏమైనా ఉందా? సార్ నేను క్లియర్ గా చెప్తాను సార్. ఈ ఎంపీఐ రిపోర్ట్ సార్ చూడండి, ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చిన ఇండెక్స్, నీతి ఆయోగ్ ఇచ్చిన ఇండెక్స్ ప్రకారం 11.77 సార్. చూడండి సార్, రాయించుకున్న యాడ్ అది, అది పేపర్లో రాసింది కాదు, యాడ్ అది. పిలవచ్చండి